24 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించి మహిళను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. జిల్లాలో మహారాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. కూలీ పనుల కోసం మనుషులను పంపిస్తున్నారని చెప్పి ఓ వ్యక్తి ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడని, తీరా కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన 8 మంది గుర్తు తెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించారు. సత్వరమే కేసును పరిష్కరించిన వేములవాడ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. వెంకటేష్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాయనమ్మ ధీరుబాయ్ భీమ్బాయ్ వాళ్ళ నాయనమ్మ ఒక 60 years ఏజ్ ఉంటుంది. బలవంతంగా ఆమెని నేను సాయంత్రం కోడిముంజ విలేజ్ నుంచి బలవంతంగా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి ఏమంటే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారు కూడా ఏమంటే అక్కడ కన్సర్న్ నాందేడ్ ఎస్పీ గారితో మాట్లాడింది. అక్కడ పోలీసు కూడా కోఆపరేషన్ తీసుకొని నైటే సపరేట్ టీంలో విడిపోయి ఒక టీం వెహికల్ అడ్రస్ మీద బేస్ చేసుకొని ఒక టీం ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 2 టీంలుగా విడిపోయి ఈరోజు అట్టి ఆమెను మేము గుర్తించడం జరిగింది. గుర్తించి ఈరోజు మన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ భీమ్బాయ్ వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ భీమ్బాయ్కి సంబంధించినటువంటి ఈమె కొడుకు అయినటువంటి శ్రీనివాసు వాళ్ళ దగ్గర ఈ పని విషయంలో చెరుకు పని విషయంలో డబ్బులు తీసుకొచ్చిందని చెప్పి శ్రీనివాస్ ఫోన్ రెస్పాండ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఉదయం వచ్చి బలవంతంగా ఈమెని తీసుకుపోవడం జరిగింది. ఈ విషయంలో మనకి మన పోలీస్ టీంలు అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు అక్కడ జిల్లా పోలీసులతో కూడా మహారాష్ట్ర జిల్లా పోలీసులతో మనం మాట్లాడి మనకి అక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడ పోలీస్ వారి సహకారంతో ఈరోజు ఈ ఉమెన్ని ట్రేస్ చేసి పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఈ కిడ్నాప్కి కారణమైనటువంటి 2 వ్యక్తులు పంచకుల బాయి లాలు నాగోరావు అనే ఈ 2 వ్యక్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకొక 4 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం పరారీలు ఉన్నారు. వీరందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. శ్రీనివాస్ ఎంత తీసుకున్నారు సార్ అమౌంట్? శ్రీనివాస్ అందాజ ₹3,80,000 దాకా ఆ విలేజెస్ దగ్గర ఇటు వీళ్ళ సంబంధించిన దగ్గర అప్పు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.